అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుపోతానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తాళ్ల సుధారాణి ప్రభుగౌడ్ అన్నారు. గురువారం వర్గల్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, ప్రజలు ఆశీర్వదిస్తే మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. మహిళలకు అండగా ఉంటానని ఆమె తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆంక్షరెడ్డి సహకారంతో వర్గల్ను అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్నారు. యువతకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వట్టిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయమోహన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ప్రవీణ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ గౌడ్, నాగరాజు గౌడ్, పుల్లయ్య యాదవ్, ఎల్లయ్య, స్వామి, నితీష్ గౌడ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయంగా అనుభవం ఉంది. నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలు మా నర్సారెడ్డి గారి ఫాదరు, మా ఫాదర్ కూడా కంబైన్డ్ గా చేసారు. దాని తర్వాత నర్సారెడ్డి గారు మేము కూడా కంటూ ఉన్నాం. నేను 2004 నుంచి 2006 నుంచి 2011 వరకు జడ్పీటీసీగా చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని నర్సారెడ్డి గారి సహకారంతో గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని కోరుకుంటూ మీరందరూ ఉంగరం గుర్తుకు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఏంటంటే యువతకు ఉపాధి, గ్రామ అభివృద్ధి, మిగిలిన తర్వాత నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. నేను ఆ గ్రామానికి అభివృద్ధికి తోడ్పడతానని కోరుకుంటూ, గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా కోరుకుంటే ఏంటంటే అనుభవం ఉన్న వ్యక్తిని కోరుకుంటే అనుభవం ఉంటుంది. ఊర్లో మంచి అయినా చెడైనా ఆలోచిస్తాం, అంతా కల్పిస్తాం. ఉపాధి అవకాశం మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. 2 సంవత్సరాలు జరిగింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. నాకు అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం ఉంది. గత 10 సంవత్సరాలలో కూడా మా కాంగ్రెస్ సర్పంచే ఉండే, కాకపోతే గవర్నమెంట్ సపోర్ట్ లేక మా సర్పంచ్ గారు అభివృద్ధికి ఇబ్బంది పడి వాళ్ళ అభివృద్ధి చేయనీయలేదు. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నా ఏంటంటే నాకు ప్రభుత్వ సపోర్ట్ ఉంది. ప్రభుత్వ పరంగా ఏ ప్రభుత్వం పైన ఉంటే ఆ నాయకుడు ఉంటేనే గ్రామాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి నాకు మీ అమూల్యమైన ఓటేసి రైతులకు, ముఖ్యంగా మా దగ్గర రైతులకు ఇండస్ట్రియల్ వల్ల ల్యాండ్స్ పై కొంచెం ఇబ్బంది జరిగింది. దానికోసం ఏంటంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం మా ఊర్లో 500-600 ఎకరాలు భూముల కోసం లాక్కొని మా ఊరు రైతులందరూ నిరుపేదలను చేసిరు. వాళ్ళకు ఉపాధి కల్పిస్తామన్నారు, వాళ్ళకు ఉపాధి కల్పించలేరు. వాళ్ళకు బెనిఫిట్స్ ఇస్తామన్నారు, బెనిఫిట్ లేదు. ఇవాళ మా ఊర్లో భూమి అమ్ముకుంటే 2 కోట్ల రూపాయలు ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చి మా రైతుల దగ్గర భూమి లాక్కుంది. ఆ భూమి తీసుకున్నప్పుడు మా రైతులకు వాళ్ళ ఇంట్లో ఎవరుంటే వాళ్ళకు ఉపాధి కల్పిస్తామన్నారు. వాళ్ళకి 30% ఖచ్చితంగా మేము ఉపాధి కల్పించాం. ఇవాళ ఏ ఒక్క కంపెనీలో కూడా ఏ ఒక్క రైతు కూడా ఉద్యోగం జరగట్లేదు. సామాన్య నిరుపేద కూలికి కూడా తీసుకోవట్లేదు. గత ప్రభుత్వం చేసిన నష్టము. ఇప్పుడు మా ఇక్కడ స్థానికంగా సర్పంచ్గా నాకు అవకాశం ఇస్తే మా రైతులకు కానీ, మా యువతకు కానీ ఇక్కడ జరిగే కంపెనీలలో గవర్నమెంట్ సహకారంతో నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆంక్షరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము గ్రామాభివృద్ధి తోడ్పడతానని, యువతకు అవకాశం కల్పిస్తానని కోరుకుంటూ ఉంగరం గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకేసి గెలిపించి నా ప్యానెల్ కూడా, నా వార్డు మెంబర్లను కూడా అందరినీ మీరు కోఆపరేట్ చేస్తే, మీకు ఏ పని చేయాలన్నా నాకు ఇంకా సపోర్ట్ కావాలా. ప్యానెల్ లేకుండా కూడా ఇబ్బంది చేస్తే ప్యానెల్ ప్రభు సుధారాణి గారు ఒకరే గెలిస్తే అభివృద్ధి కాదు, వార్డు మెంబర్లను కూడా అందరినీ గెలిపిస్తే మీకు అందరికి ముఖ్యంగా కోరుకుంటుంది అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద నిలబడి ఉన్నారు. సన్నబియ్యం ఇచ్చిండు. 10 సంవత్సరాల రేషన్ కార్డు లేదు. ఇవాళ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చింది. మేము ఇళ్లలోకి పోతుంటే మేము 10 సంవత్సరాలకు కూడా మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు. మాకు రేషన్ కార్డు వచ్చింది, మేము సంతోషంగా ఉన్నాం, మీకు ప్రభుత్వానికి ఓటేస్తాం, మేము సన్నబియ్యం తింటున్నాం అని అంటారు. ప్రతి ఇంటికి పోతే ఫ్రీ కరెంట్ వచ్చిందని చెప్తారు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్పించే బాధ్యత మాది. ముఖ్యంగా రైతులకు చెప్పేది ఏంటంటే, మీకు ఇచ్చిన హామీలన్నీ నేను ఖచ్చితంగా కొట్లాడి మీకు ఇచ్చేందుకు నేను హామీ ఇస్తున్నా. గత ప్రభుత్వం మీకు చేయలేదు. గవర్నమెంట్ మనది ఉంది. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ గత గీతారెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు 20 సంవత్సరాల కింద ల్యాండ్ తీసుకుంటా అంటే నర్సారెడ్డి గారు అడ్డుపడి భూములు తీసుకోకుండా మా రైతులు నిరుపేద రైతులు అని చెప్పి భూములు ఆపిండు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మన వర్గంలో ఈ 1000-1200 ఎకరాలు లాక్కొని ఇవాళ మా ఊరు ప్రజలంతా నిరుపేదలయ్యారు. వాళ్ళందరికీ ముఖ్యంగా కోరుకుంటుందంటే మీరు అందరూ బాగుపడాలంటే మా కాంగ్రెస్ ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే మీకు నేను ఎల్లవేళ అందుబాటులో ఉంటారు. కొందరు చెప్తున్నారు నేను స్థానికుడు, నేను వ్యాపారం అంతా ఇక్కడనే, నా ఇల్లు ఉన్నది, నేను వ్యవసాయం చేస్తాను, నేను అందుబాటులో ఉంటాను, నా పిల్లల అభివృద్ధి కోసం అప్పటికక్కడ పోవాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుంది. కానీ ఒక బయట వాళ్ళు ఏదో నేను ఊర్లో ఉన్నాడు అనేది ప్రొపగండా చేస్తారు, అది తప్పు. ఎవరు చనిపోయినా మంచి ఉన్న చిన్న ఊరికి అందుబాటులో ఉన్నాను.
ప్రతి పండుగలకు ఊర్లో ఉంటారు. పిల్లల అభివృద్ధి కోసం పోవాల్సింది తప్పదు. ఎవరమైనా చేసుకోవాలి. అవతల పార్టీ వాళ్ళు ఉన్నాడు అని చెప్తారు. ఉన్నా లేకున్నా మీరు 10 సంవత్సరాలు ఏం చేసిర్రు? ఇప్పుడు మేము 10 సంవత్సరాలు మీరు 2 సంవత్సరాల్లో మేము రేషన్ కార్డ్ ఇచ్చినాం, ఇవన్నీ ఇచ్చి చూపారు. ఈ 3 సంవత్సరాలు మా గవర్నమెంట్‌లో కూడా మీకు అభివృద్ధి అనేది చేసి నేను చూపిస్తా. కానీ నాకు ఈ ఒక అవకాశం ఇవ్వాలని వర్గల్ గ్రామ ప్రజలను పేరు పేరున కోరుకుంటూ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే మన ఓటు ఉంగరం గుర్తుకే మన ఓటు ఉంగరం గుర్తుకే మన ఓటు ఉంగరం గుర్తుకే